సార్, యూపీఎస్సీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలి, మీ దగ్గర ఉండే ఫెసిలిటీస్ ఏంటో తెలియజేయండి. ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి సంబంధించి 3 ఏళ్ల పాటు నేను ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను అంటే ఫస్ట్ థింగ్, ఈ 3 ఏళ్లలో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీద ఎంత టైం కేటాయిస్తున్నాను అనే దాని మీద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఉండాలండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, 3 ఏళ్లలో నేను ఎంత వర్కింగ్ అవర్స్, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఈ ఆల్మోస్ట్ టీనేజ్ 16, 17, 18, 19, 20 ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళే వస్తారు. సో ఈ ఏజ్ గ్రూప్లో సీరియస్నెస్, సిన్సియారిటీ, ఒకటే గోల్ మీద ఇవన్నీ కూడా ఉండాలి కరెక్టే. కానీ మనం ఆ ఏజ్ యొక్క సైకాలజీని అన్నీ అర్థం చేసుకునే ముందుకెళ్ళాలి తప్ప కేవలం సివిల్ సర్వీసెస్ గోల్ పెట్టుకున్నారు కదా, మీరు రాత్రింపగల్లో చదివేయాలి, మీరు అదే ఆలోచనతో ఉండాలి, ఇంకా మీకు వేరే యావిగేషన్స్, డీవియేషన్స్ ఏమీ ఉండకూడదు, ఇలాగా డైరెక్ట్ చేస్తూ పిల్లల్ని ఒక ప్రెషర్లో, స్ట్రెస్లో తీసుకెళ్ళిపోయే విధానం అస్సలు ఉండకూడదు. ఆల్రెడీ ఈ విధానం స్టార్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, గత 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పిల్లలకి ఈ 3 ఏళ్లలో స్ట్రెస్ ఫ్రీగా ఆడుతూ పాడుతూ ఈ క్యాంపస్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఇదే లైన్లో ఉంటూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ కరికులం డిజైన్లో ఒక లైఫ్ స్టైల్ని డెవలప్ చేస్తూ, పొద్దున్నే అందులో స్పోర్ట్సు, అందులో యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మిక్స్ అవుతూ రెగ్యులర్గా న్యూస్ పేపర్కి టైం ఉండేటట్టు కేవలం 9 to 5 షెడ్యూల్లో టీచింగ్ అవర్స్, అలాగే దానికి సంబంధించిన ఫాలోఅప్, అలాగే ఎక్స్ట్రా కరికులర్ ఇవన్నీ ఉండేటట్టు ఒక షెడ్యూల్ ఉండాలి. ఇవి ఉంటేనే 3 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. ఇవి లేకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను, డిగ్రీ రెండు సైమల్టేనియస్గా జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు డిగ్రీ ఎలా మేనేజ్ చేయాలి, డిగ్రీ ఏముంది చాలా ఈజీగా అని అనుకుంటాం, కరెక్టే. కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సెమిస్టర్ ఎగ్జామ్లో ఓన్లీ పాస్ అయిపోయి 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో పాస్ అవ్వడం మన ఆబ్జెక్టివ్ కాదు కదా. ఎంత మీరు సివిల్స్ అవ్వాలనుకున్నా డిగ్రీ సిలబస్, డిగ్రీలో రిజల్ట్ కనీసం ఒక 70 to 80 to 90% ఈ రేంజ్లో డిస్టింక్షన్ లెవెల్లో మినిమం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు రాయాలి. సో ఆ 2 సెమిస్టర్లకు సంబంధించి మీ పిల్లలు కష్టపడాలి, ఆ 2 సెమిస్టర్లు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, అలాగే సివిల్స్ మేనేజ్ చేయాలి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. డిగ్రీ ఎగ్జామ్స్ కోసమని సెపరేట్గా ప్రిపేర్ అయితే ఆ టైంలో మళ్ళీ కరెంట్ అఫైర్స్, సివిల్స్కి సంబంధించిన ఏవి చేయడానికి ఉండదు. ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ జూన్, జూలైలో సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, అక్టోబర్ నుంచి డిగ్రీ మొదలు పెట్టామనుకోండి. సో ఈ 2-3 నెలలు సివిల్స్కి సంబంధించి ఏం చేయడం మర్చిపోతారు, ఎందుకంటే అందరూ ఎగ్జామ్ రేస్లో ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఈ 3 నెలలు కష్టపడి నేర్చుకున్నదంతా మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి, కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ సమాధానం పబ్లిక్ పాలసీగా మేము డిజైన్ చేసి, ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి వీ హ్యావ్ డన్ ఎ డీటెయిల్డ్ రీసెర్చ్. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, యూజీసీ దగ్గర నుంచి యాప్సీ వరకు వేరియస్ రీసెర్చ్ చేసి, వేరియస్ యూనివర్సిటీ సిలబస్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ అందరం కూర్చొని ఎలాంటి సిలబస్ అయితే ఈ ఇంటిగ్రేటెడ్ కరికులంకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్తూ ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ రానున్న రోజుల్లో అందరూ అడాప్ట్ చేసుకొని దాన్ని పిల్లలకి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటాను. కానీ కేవలం పిల్లల్ని మిస్లీడ్ చేసి ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో పిల్లలకి తెలియని వయసులో వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేయని టైం టేబుల్లో వాళ్ళని పెట్టేసి బ్లేమ్ అంతా వాళ్ళ మీద వేసి, మేము సివిల్స్ బాగా చెప్తున్నాము, మీరే సరిగ్గా చదవట్లేదు, మీరు ఇవన్నీ చేయాలి, మీరు చేయట్లేదు కాబట్టి మీదే తప్పు అని పిల్లల మీద బ్లేమ్ చేసి, పిల్లల మీద బ్లేమ్ గేమ్ ఆడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా భావన. సో ఇవన్నీ అందరూ అడాప్ట్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సంబంధించి వీ హ్యావ్ డన్ ఏ డీటెయిల్డ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ అవసరమైతే మిగతా వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లల కెరియర్ని మాత్రం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు తీసుకెళ్తారని నేను కూడా అందరికీ అడ్రస్ చేయాలని సబ్మిట్ చేస్తున్నాను. అండ్ నా ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉపయోగపడాలనే భావిస్తున్నాను. Like and subscribe Eagle Media Works.